హలో వాస్తవానికి స్వాగతం. పాకిస్తాన్లో న్యూక్లియర్ గ్యాస్ లీక్ అయిందంట. దానివల్ల ఊర్లే ఖాళీ చేస్తున్నారట. ఈ విషయం నేను చెప్పట్లేదండి. సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఈ న్యూస్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం మన ఇండియన్ ఆర్మీ అనంట. ఇది నిజమేనా లేక ఫేక్ న్యూసా? ఇది ఒకవేళ రూమర్ అయితే ఇది మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సింపుల్ గా డీటెయిల్ గా మనం ఈరోజు రివీల్ చేద్దాం. రెడీనా? లెట్స్ జంప్ ఇన్. టాపిక్ లోకి వెళ్లే ముందుగా కొంచెం కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. May 7, 2025 ఇండియా ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది. పెహల్గామ్ టెర్రర్ అటాక్ కి రెస్పాన్స్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంప్స్ ని, మిలిటరీ ఎయిర్ బేసెస్ అయిన నూర్ ఖాన్, సర్గోదా, జకోబాబాద్ లాంటి ప్లేసెస్ ని మిసైల్స్ తో స్ట్రైక్ చేసి డిస్ట్రాయ్ చేసేసింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ స్ట్రైక్స్ తర్వాత సోషల్ మీడియాలో కిరానా హిల్స్ సర్గోదాలో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ జరిగింది అని పోస్ట్ వైరల్ అయింది. కినారా హిల్స్ అనేది పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్ స్టోరేజ్ సైట్. అది సర్గోదా ఎయిర్ బేస్ కి 20 కిలోమీటర్స్ అండ్ కుష్హాల్ న్యూక్లియర్ కాంప్లెక్స్ కి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ ఈ లీక్స్ క్లెయిమ్స్ నిజమేనా? అసలు ముందు ఇది నిజమా కాదా తెలుసుకునే ముందు అసలు ఈ రూమర్స్ కి గల మెయిన్ కారణాలు ఏంటో చూద్దాం. మెయిన్ గా ఈ రూమర్స్ కి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, యుఎస్ డిపార్ట్మెంట్ లో ఎనర్జీకి సంబంధించిన బీచ్ క్రాఫ్ట్ B-350 AMS ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో కనిపించింది అని ఫ్లైట్ రేడార్ 24 డేటా చెప్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ రేడియేషన్ డిటెక్ట్ చేయడంలో స్పెషలైజ్. ఫుకుషిమా డిజాస్టర్ లాంటి ఈవెంట్స్ లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేశారు. సెకండ్, ఈజిప్టియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో ప్లేన్ అయిన బోరా, అది పాకిస్తాన్ లో ఉంది అని. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది రేడియో యాక్టివ్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి May 12 పాకిస్తాన్ లోని పంజాబ్ లో 4.6 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇది న్యూక్లియర్ యాక్టివిటీ వల్లే వచ్చింది అని న్యూస్ స్ప్రెడ్ అయింది. సో ఈ 3 కారణాలు పాకిస్తాన్ లో న్యూక్లియర్ గ్యాస్ లీక్ అవుతుంది అని ఆ రూమర్స్ కి స్ట్రెంత్ అనే ఇచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్స్ అయితే పాకిస్తాన్ యాక్సెప్టెడ్ న్యూక్లియర్ లీక్ అని లీక్డ్ లెటర్ తో సహా క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా ఫేకే. ఇది అఫీషియల్ కాదు అని చెప్పడానికి నా దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ క్లెయిమ్స్ ని వెరిఫై చేస్తే క్లియర్ పిక్చర్ కూడా కనబడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ అయిన AK బర్తి క్లియర్ గా చెప్పారు, "We have not hit Kirana Hills, whatever there is" అని క్లియర్ గా ఆయన మెన్షన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ టార్గెట్స్ మీద ఫోకస్ చేసింది, న్యూక్లియర్ సైట్స్ మీద కాదు. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మెడికల్ ఎమర్జెన్సీస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరిగినట్టు ఎటువంటి క్రెడిబుల్ రిపోర్ట్స్ కూడా ఏమీ రాలేదు. ఎర్త్క్వేక్ గురించి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చెప్పింది ఏంటంటే అవి నేచురల్ టెక్టానిక్ యాక్టివిటీస్ వల్లే కాజ్ అయింది కానీ న్యూక్లియర్ టెస్ట్ వల్ల కాదు అని క్లియర్ గా చెప్పేశారు. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయానికి వస్తే అది పాకిస్తాన్ ఏవియేషన్ కి ట్రాన్స్ఫర్ అయిన ఓల్డ్ యుఎస్ ప్లేన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు పాత సామాన్లు పాకిస్తాన్ కొనుక్కుంటుంది కదా, పాప పేరు చేసింది కదా, అవి రూట్ చెక్స్ కోసం యూజ్ చేసి ఉండొచ్చు. అసలు మనకి మ్యాటర్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ రూమర్స్ అసలు మనం ఎందుకు నమ్మకూడదు? ఇండియా పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ ఆర్మర్డ్ నైబర్స్. ఎనీ న్యూక్లియర్ రిలేటెడ్ న్యూస్ మన రీజన్ లో టెన్షన్ పెంచుతుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ చాలా డేంజరస్. మన ఆడియన్స్ ని మిస్లీడ్ చేయొచ్చు. మోడీ గారు May 12 స్పీచ్ లో చెప్పింది ఏంటంటే ఇండియా విల్ నాట్ టాలరేట్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అని. అంతేగాని అక్కడ మనం డిస్ట్రాయ్ చేసాము అని కాదు, లేదా వాళ్ళు చేస్తారు అని కూడా కాదు. ఈ ఇన్సిడెంట్ తో ఇండియా ప్రూవ్ చేసింది మన మిలిటరీ స్ట్రెంత్, స్ట్రాటజిక్ ప్లానింగ్ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉన్నాయని. కానీ మన రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా ఉండాలి. వెరిఫైడ్ న్యూస్ ని మాత్రమే స్ప్రెడ్ చేయాలి. పానిక్ క్రియేట్ చేసే ఏ రూమర్స్ ని కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్ లో న్యూక్లియర్ గ్లాస్ లీక్ గురించి వచ్చిన అన్ని న్యూస్ కూడా అన్వెరిఫైడ్. సో ఈ ఫేక్ అని చెప్పడానికి లేదు, వెరిఫికేషన్ అయితే జరగలేదు, అవన్నీ నిజమని కూడా చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా టెర్రర్ క్యాంప్స్ ని, మిలిటరీ టార్గెట్స్ ని సక్సెస్ఫుల్ గా హిట్ చేసింది, న్యూక్లియర్ సైట్స్ ని కాదు. మన దేశ యూనిటీ, స్ట్రెంత్ ఈ రూమర్స్ కన్నా పవర్ఫుల్. మన బ్రేవ్ ఆర్మీ సోల్జర్స్, సైంటిస్ట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి సెల్యూట్ చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీరు పాకిస్తాన్ లో న్యూక్లియర్ లీక్ అనేది నిజం అనుకుంటున్నారా లేక మళ్ళీ రూమర్ అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. రూమర్స్ ని మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇలాంటి వెరిఫైడ్ న్యూస్ మాత్రమే చెప్పే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, ఛానల్ నేమ్ వాస్తవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాస్తవం ఆడియన్స్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.